ప్రసిద్ధి గాంచిన శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానం. నెల్లూరు నగర కార్పొరేషన్కి కూతవేటి దూరంలో దాదాపు 1200 ఎకరాలు ఒకే ఏరియాలో ఉన్న దేవస్థానం. ఈ దేవస్థానం డెవలప్మెంట్ గురించి స్థానిక శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు, నేను గత 6 నెలల క్రితం గౌరవ మంత్రివర్యులు రామనారాయణ గారిని కలిసి చాలా ప్రయత్నాలు చేసాం. వేరే ప్రసాద స్కీమ్ కూడా ట్రై చేసాం. లేట్ అవుతుంది, ఇంకా రావట్లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేసినప్పటికీ ఈ దేవస్థానం అభివృద్ధి చేయటం లేదు. ఆ దేవుడు నరసింహస్వామి అనుగ్రహం ఇంకా రావట్లేదు. మీరు ఈ దేవస్థానం మీద ప్రత్యేక దృష్టి సారించి కొంచెం దేవస్థానం డెవలప్మెంట్ చేయాలని అడిగినప్పుడు ఖచ్చితంగా ఈ దేవస్థానానికి సంబంధించి ప్రత్యేకంగా చొరవ తీసుకుని దీనికి సంబంధించిన నిధులు కేటాయిస్తానని ఆ రోజే ఏసీ గారికి, కన్సల్ట్ పైన కమిటీ గారికి చెప్పినారు. అయితే దాని తర్వాత అటు అధికారులు ఇంత అమౌంట్ అంత అమౌంట్ అట్టగాలు ఇది లేదు అది లేదని అంటే వారితో ప్రత్యేకంగా గట్టిగా మాట్లాడి 8,74,00,000 రూపాయలు ఈ దేవాలయానికి కేటాయించినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన, శాసనసభ్యులు శ్రీ గారి పక్షాన, ఈ దేవస్థానం కమిటీ పక్షాన రామనాయుడు గారికి, మా రామనారాయణకి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. చాలా సంవత్సరాల నుంచి, గత 7 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా చాలా ఈ టెంపుల్ మీద చాలాసార్లు చాలాసార్లు కూడా రిక్వెస్ట్ చేయడం, చాలా లెటర్లు పెట్టడం, చాలా కరెస్పాండెన్స్ కూడా చేసాము. కానీ ఎక్కడ ₹1 నిధులు వచ్చిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆ దేవుడు మీ రూపంలో ఈ అమౌంట్ మాకు శాంక్షన్ చేయించినందుకు మరొక్కసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన చాలా ధన్యవాదాలన్నా. చాలా సంతోషంగా ఉంది. జిల్లాలో దాదాపు 57 దేవస్థానాలకి 80 కోట్ల రూపాయల నిధులతో అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలని అభివృద్ధి పరుస్తూ ఉన్నాను. నెల్లూరు నగరానికి సంబంధించి నిన్ననే గౌరవ మంత్రి గారు విజిట్ కూడా చేసి సమీక్ష చేశారు. నవాబ్పేట శివాలయానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు గౌరవ మంత్రి గారిని కోరిన పిమ్మట వెంటనే దాని అభివృద్ధికి 5.5 కోటి మంజూరు చేసి దాని మీద సమీక్ష కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా నారాయణ సార్ గారు మనకు 2 పుణ్యక్షేత్రాలకు సంబంధించి గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చున్నారు. మూలాపేట మూలస్థానేశ్వర దేవస్థానం, రంగనాయకుల స్వామి దేవస్థానం, ఏదైతే ఉత్తర శ్రీరంగంగా పిలుచుకుంటూ ఉంటారో ఆ యొక్క కల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, ఈ 2 దేవస్థానాలకు కూడా మీరు అభివృద్ధి పరిచేదానికి నిధులు మంజూరు చేయాలని గౌరవ మంత్రి నారాయణ సార్ గారు, పెద్దలు రామనారాయణ గారు కోరి ఉన్నారు. అవి కూడా మీరు త్వరగా అధికారులు తీసుకొచ్చి దానికి కూడా మంజూరు చేయిస్తారని చెప్పి మంత్రి గారు స్వయంగా హామీ ఇచ్చినారు. వీటన్నిటికి తోడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ కూడా వివరించి పెద్దలందరూ చెప్పారు. మా నగరపాలక సంస్థకు సంబంధించి మేయర్గా నేను బాధ్యతలు తీసుకుంటూ ఒకసారి సమీక్ష చేసిన సందర్భంలో మనకి ఆదాయాలు ఏమొస్తున్నాయి, మనం ఏమేమి ఖర్చు పెడుతున్నాం చూసినప్పుడు అయ్యే ఖర్చులో ప్రధానంగా దాదాపు నెలకి ప్రతి నెల 3 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కడుతున్నామని చెప్పి అధికారులు చెప్పిన దాని మీద గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ గారికి, శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళారు. నారాయణ సార్ గారు శ్రీధర్ వెంటనే ఒక సోలార్ ప్రాజెక్ట్ పెట్టి ఒక 5-6 సంవత్సరాలు కంప్లీట్గా పూర్తిగా వస్తుంది. కార్పొరేషన్ అన్ని రకాల ఉపయోగపడుతున్న ఆలోచన చేసి దానికి దాదాపు 100 ఎకరాలు కావాలంటే నేరుగా నారాయణ సార్ గారు రామనారాయణ గారి దగ్గరికి స్వయంగా వచ్చి గిరిజను కూడా రమ్మని అందరం కలిసి రామనారాయణ గారికి
ఈ విధంగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించిన స్థలం ఉన్నాయి.